చనిపోయిన ఆదివాసుల గురించి వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది అంటారు? చనిపోయిన ఆదివాసుల విషయంలో ప్రభుత్వ తీరు ఎలాంటిది అంటారు? వాళ్ళు మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయరు. గ్రే హోమ్స్ అయితేనేమో 40 లక్షల రూపాయలు ఇస్తారు, కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఆదివాసులు మావోయిస్టుల పార్టీ పక్షం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమి చేయరు. అది ప్రభుత్వ విధానం. ప్రభుత్వ విధానం ఇట్లా న్యాయంగా ఉండొచ్చునా అంటే అదే మేము అడుగుతున్న ప్రశ్న. ఇప్పటివరకు ఏంది ఆదివాసుల విషయం అయితే మావోయిస్టులు అయితే ఏమన్నా ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలుకి ఏమన్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఏమన్నా చర్య ప్రక్రియ ప్రారంభమైందంటారా? ఏమీ ప్రారంభం కాదు. మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అని జరుపుతారు. అది చాలా నామినల్, తూతూ మంత్రంగా జరుపుతారు. అందుకే ఇటీవల హైకోర్టు చెప్పింది ఏంటంటే మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సిందే అని హైకోర్టు చెప్పింది. ఎవరు పాటిస్తున్నారు? అంటే ప్రతిసారి ఎన్కౌంటర్లు జరిగిన ప్రతిసారి హక్కుల సంఘం వాళ్ళు మెజిస్ట్రియల్ ఎంక్వైరీకి వేస్తారు. ఇది ఏకపక్ష కాల్పులు పట్టుకొచ్చి చంపారు అని చెబుతూనే ఉంటారు, కోర్టులకు ఎక్కుతారు. అసలు దీని మీద విచారణ సాధించారు. ఆ విచారణలో ఏది కూడా ఫలితాలు సాధించలేదు, కేవలం కంఠశోషగానే మిగిలిపోతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, నిన్నటి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సంబంధించిన పంజాబ్లో, కాశ్మీర్లో శిక్షలు పడినటువంటి పోలీసులు ఉన్నారని అయితే ఒకట్లేండి. ఇప్పుడు నేను ఇంత చెప్పి కూడా తప్పకుండా పోలీసు అధికారులకు శిక్షలు పడాల్సిందే. కానీ ఈ విధానం పోలీసులది కాదు, ఈ విధానం ప్రభుత్వాలది. ప్రభుత్వం వద్దనుకుంటే ఉండదు. కనుక ఈ యుద్ధం అనండి, ఈ పోరాటం అనండి, ఈ హక్కుల పోరాటం అనండి, ఇది రాజ్యంతో ప్రభుత్వంతో చేస్తున్నటువంటిది కానీ ఎన్కౌంటర్లన్నీ పోలీసుల హత్యలేని మామూలుగా అంటారు. కానీ ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే, ఎన్కౌంటర్లన్నీ రాజ్యం హత్యలే. పోలీసులు చేతిలో పనిముట్లు మాత్రమే, ఈ పాలక వర్గాల యొక్క చేతిలో ఉండేటువంటి పనిముట్లు మాత్రమే. ఈ మొత్తం క్రమంలో మీరు చెప్పినట్టుగానే ఒక్క ఎమర్జెన్సీ తర్వాత తార్కుండే కమిటీ రిపోర్ట్ ఫలితంగా ఎమర్జెన్సీలో ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి 75 మంది విషయంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జస్టిస్ భార్గవతోటి విచారణ జరిపించారు. సరే, చెన్నారెడ్డి వెంగళరావు కాలంలో జరిగినవి. చెన్నారెడ్డి అధికారంలో రాగానే రోజు మీడియా చాలా విస్తృతంగా ప్రచారం చేసేది. దీంతో బెంబేలెత్తినటువంటి పాలకవర్గాలు ఇన్ కెమెరా నిర్వహించాలన్నారు. ఇన్ కెమెరా నిర్వహించడం మేము ఇష్టపడలేదు, భార్గవ ఇష్టపడలేదు, వెళ్ళిపోయాడు. అది తప్ప ఎక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదు. ఒక్క రాజ్కుమార్ ఎలియాస్ ఆజాద్ సందర్భంలో కోర్టులో వేస్తే, సుప్రీంకోర్టులో వేస్తే రిపబ్లిక్ తన పిల్లలను తాను చంపుకుంటుందా అని సిబిఐ విచారణ వేశాడు. సరే, సిబిఐ కొండంద వెలుకను పట్టినట్టుగా ఇది నిజమైన ఎన్కౌంటరే అని డిమాన్స్ట్రేట్ చేసి కూడా చూపెట్టింది. ఆయన చాలా గొప్పగా పొగడబడుతున్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఏ రాజ్కుమార్ ఏ ఇంజనీరింగ్ కాలేజీ చదువుతాడో ఆ ఇంజనీరింగ్ కాలేజీ విని రాజ్కుమార్ పొలిటికల్ క్లాసెస్ కూడా నేను విన్నానని నాకు చెప్పినటువంటి లక్ష్మీనారాయణ మసిపూసి మారేడికాయ చేసి ఇది నిజమైన ఎన్కౌంటర్ అని చెప్పాడు. దాని మీద ఆయన సహచరి పద్మ ఆ తర్వాత బయటకు వచ్చింది జైలు నుంచి. ఆమె అజ్ఞాత జీవితం నుంచి జైలు నుంచి బయటకు వచ్చి ఆదిలాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇంతకాలం విచారణ జరిగింది, తీర్పు రావాల్సి ఉన్నది. తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా ఎట్లాగో హైకోర్టు దాకా వస్తుంది. అదొక్కటి ఒక రకంగా చెప్పాలంటే జ్యుడిషియల్ దీంట్లో నలుగుతూ ఉన్నటువంటి చర్చ అదొకటి ఉన్నాయి. అట్లా కొట్టడం తప్ప ఏమీ లేవు.